కుంభరాశి వారికి 1వ తారీఖు డిసెంబర్ నెల 2024 నుండి 10వ తారీఖు డిసెంబర్ 24 వరకు గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి జన్మంలోనే శని అంటే ఇది కూడా ఏలినాడు శని. అందుచేత అంత ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి, కానీ అనుకూలమైన ఫలితాలు అయితే ఏమీ ఉండవు. ఎంత స్వక్షేత్రమైనప్పటికీ కూడా ఇక్కడ క్షేత్రంతో పని లేదు, ఉన్నటువంటి స్థానాన్ని బట్టే వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు శని భగవానుడు జన్మంలో మంచి ఫలితాలు ఇవ్వజాలడు. దుష్ట ఆలోచనలు, లేకపోతే దుష్ట నడవడిక, లేకపోతే దేవుడి మీద భక్తి కొంచెం సడలటము, కొంచెం అనారోగ్య సమస్యలు. శని భగవానుడు మీరు అందరికీ అనుభవంలో ఉంటుంది. శని భగవానుడు ఏలినాడు శనిలో చాలా కష్టాలన్నీ, అంటే ఇదివరకు మనం చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళనగా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జన్మంలో శని భగవాన్ యొక్క ప్రభావంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ద్వితీయంలో రాహు, ఆయన కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు కలగటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, చదువులో కొంచెం వెనకబడటం, ధనం కొంచెం రాబడి తగ్గటం, ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక తృతీయంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. తృతీయంలో గురువు యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండదండి. ఎవరు కానీ, మీ మిత్రులు కానీ, ఇంట్లో వారు కానీ, వీధిలో వారు కానీ, ఇంటికి ఇరుగు పొరుగు వారు కానీ మీ అవసరాలు తీర్చడానికి మనసా వాచాకర్మ, అంటే అవసరం అంటే ధనమని కాదండి, ఏ విషయంలోనూ కూడా మీకు సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. మనసులో అందించాలని ఉన్నప్పటికీ అందించలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు వల్ల మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా దేనికోసమైనా ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అప్పు కోసం, గవర్నమెంట్ బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ పైన ఆర్థిక సంస్థలు కావచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరి దగ్గర మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ధనం చేతికి అందుతుంది, సకాలానికి ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఇంతకుముందు ఎవరికో అప్పిచ్చారు, ఆయన కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనకి మీకు ఈ 6వ స్థానంలో కుజ సంచార ప్రభావం వల్ల మీకు కాలం అనుకూలంగా మారి ఆయన ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ మనిషికి డబ్బులు అంది ఆ మనిషి మీ యొక్క రుణాన్ని తీర్చేయగలగవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి కుజుడు 6వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఇది అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమీ ఇవ్వదు. అత్యంత అనుకూలం కాదండి, మామూలు ప్రతికూల ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పెద్ద దుఃఖం ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవమానం పాలవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా 8వ స్థానంలో కేతు సంచారం వల్ల. ఇకపోతే మనకి భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అన్నీ కూడా మనకి ఈ ధనం ఆదాయం తగ్గటము, వ్యాపారం సరిగా నడవకపోవటము, వృత్తిలు పరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చికాకులు కలగటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ధనం చేతికి అందకపోవటము, ఈ విధంగా మొత్తం మీద కొంచెం చికాకు కలిగించేటటువంటి వ్యవహారంగానే ఉంటుంది ఈ బుధునితోటి. ఇకపోతే 10వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం 10వ స్థానంలో మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన. అక్కడ రాజకీయంగా మీరు మీదే పై చేయవటం, దాని యొక్క ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయంలో దానిలో మీరు మీదే పై చేయగా ఉండటం, ధనాదాయం పెరగటము, అట్లాంటి లేదా ప్రమోషన్ రావటము, లేదా ఏదో మంచి ఈ కృషికి తగిన ధనం కలగటము ఇత్యాదులన్నీ కూడా మనకి 10వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ ద్వాదశ స్థానాలలో అంటే 11, 12 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఒకదాన్ని మించి ఒకటి ఇస్తూ ఉంటాయి. అందుచేత వీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేటటువంటి వారికి, అలాగే
ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. వారికి మంచి ధన లాభాలన్నీ వచ్చే అవకాశం శుక్ర భగవానుడి ద్వారా కలుగుతూ ఉంటుంది. అలాగే లలిత కళలో ప్రవేశం ఉన్న వారికి మంచి అవకాశాలన్నీ కలిసి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కుంభరాశి వారికి కూడా 4 గ్రహాలు అనుకూలంగా, మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ అన్నీ సమానంగా ఉన్నాయి, పర్వాలేదు. అయినా ఏది ఏమైనా నవగ్రహాలను విడిచిపెట్టవద్దు. మీ పూజలో, నిత్య పూజలో ఒక భాగం చేసుకోండి. చేసుకుంటే మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.